ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల మధ్య పీఆర్సీ అమలు మరియు 30% ఐఆర్ ప్రకటనపై భారీ చర్చ జరుగుతుంది. క్రిస్మస్ సందర్భంగా ఈ రెండు ప్రకటనలు రావచ్చన్న భారీ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 17 నెలలు అవుతుంది. ఈ కాలంలో ఎన్నో కేబినెట్ సమావేశాలు జరిగాయి. బడ్జెట్ సమావేశాలు కూడా పూర్తయ్యాయి. కానీ ఉద్యోగులు ఆశించిన 3 ప్రధాన అంశాలపై మాత్రం ఇంకా నిర్ణయం లేదు. 12వ పీఎస్సీ అమలు, 30% మధ్యంతర భృతి, 32,000 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు చెల్లింపులు. వీటిపై ఎటువంటి చర్చలు జరగడం లేదు. ఇక దసరా, దీపావళి పండుగల సమయంలో కేవలం 1 డిఏ మాత్రమే విడుదల చేయడంతో ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. అందుకే ఇప్పుడు అందరూ క్రిస్మస్ కానుకగా 30% ఐఆర్ వస్తుందని ఆశతో ఎదురు చూస్తున్నారు. ఈ బకాయిలు చెల్లిస్తే ప్రతి ఉద్యోగికి 2-3 లక్షల రూపాయల వరకు లాభం వచ్చే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. అలాగే 12వ పీఆర్సీ ఆలస్యం ఎందుకంటే 12వ పీఆర్సీ 2023 జూలై 1 నుంచి అమల్లోకి రావాల్సి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు కమిటీ కూడా ఏర్పాటు కాలేదు. పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి నివేదిక సమర్పించడానికి కనీసం 1 సంవత్సరం సమయం పడుతుంది. అలాగే 30% ఐఆర్ పై ఉద్యోగులు అంచనాలు. గతంలో 2022 జనవరిలో ప్రభుత్వం 27% ఐఆర్ ప్రకటించింది. కాబట్టి ఇప్పుడు ఉద్యోగులు కనీసం 30% ఐఆర్ క్రిస్మస్ కానుకగా వస్తుందని ఆశిస్తున్నారు. దసరా సమయంలో ఐఆర్ ఆశలు కలిగి నిరాశలో మిగిలిన ఉద్యోగులు ఇప్పుడు క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంలో ఆశతో ఎదురు చూస్తున్నారు. 30% ఐఆర్ ప్రకటిస్తే ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు ఒక పెద్ద ఆర్థిక ఊరట, మానసిక సంతోషం లభిస్తుంది. ఇక ప్రస్తుతం ఉద్యోగులు ప్రధాన డిమాండ్లు ఏంటంటే తక్షణమే 12వ పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయాలని, కనీసం 30% ఐఆర్ వెంటనే ప్రకటించాలని, 32,000 కోట్ల పెండింగ్ బకాయిల చెల్లింపులకు టైం షెడ్యూల్ విడుదల చేయాలని కోరుచున్నారు. అలాగే తదుపరి కేబినెట్ సమావేశంలో ఉద్యోగుల సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల వచ్చిన సమాచారం ప్రకారం ఈ నెలాఖరులో జరగబోయే కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. అందులో 30% ఐఆర్ లేదా పీఆర్సీ కమిటీ ఏర్పాటుపై సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అలా అయితే ఇది ఉద్యోగులకు, పెన్షనర్లకు సూపర్ క్రిస్మస్ గిఫ్ట్ అవుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని లక్షలాది ఉద్యోగులు, పెన్షనర్లు ఒకే మాట చెబుతున్నారు. ఈసారైనా ప్రభుత్వం మాకు సంతోషం ఇవ్వాలని, పీఆర్సీ ఐఆర్ ప్రకటన రావాలని కోరుతున్నారు. మరి ఈ క్రిస్మస్ పండుగలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగుల ఆశల్ని నెరవేర్చే నిర్ణయం తీసుకుంటారా? ఉద్యోగ వర్గాల్లో ఆశలు రేకెత్తిస్తుంది.